కొంతమంది నన్ను కామెంట్స్ లో అడిగారు కాశ్మీర్ లో వింటర్ వస్తే వాటర్ సప్లై ఎలా జరుగుతుంది అని. ఇక్కడ వింటర్ వస్తే టెంపరేచర్ -డిగ్రీస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ టైంలో మా ఇంట్లోకి వాటర్ సప్లై ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. నార్మల్ గా మన ఇంట్లోకి మోటార్స్ ఉంటాయి కదా, అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఇక్కడ ఉండవు. ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యాంక్ ఉంటది కదా, ఆ వాటర్ ట్యాంక్ నుంచి డైలీ 2 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేస్తారన్నమాట మన ఇంటి పైన ఉన్న ట్యాంక్ ఫుల్ అయినంత వరకు. వింటర్ టైంలో ఏటవుతుందంటే టెంపరేచర్ -డిగ్రీస్ లో ఉండడం వలన పైప్స్ లో ఉన్న వాటర్ గడ్డ కట్టేసి అక్కడ వాటర్ బ్లాక్ అయిపోతుంది. దాని వల్ల ట్యాంక్ లోకి వాటర్ వెళ్ళదన్నమాట. ట్యాంక్ ఫుల్ అవ్వదప్పుడు. మళ్ళీ ఎండొచ్చి ఆ ఐస్ కరిగినంత వరకు, ఆ ట్యాంక్ లోకి నీళ్లు వెళ్ళనంత వరకు ఆ ఇంటి వాళ్ళకి కొంచెం వాటర్ కి ఇబ్బంది ఉంటుంది. నేను ఇంతలా ఎలా చెప్పగలుగుతున్నానంటే లాస్ట్ ఇయర్ మా వెనక బ్లాక్ వాళ్ళకి సేమ్ ప్రాబ్లం ఇలాగే జరిగింది. దేవుడి దయ వల్ల మా బ్లాక్ అయితే ఆ ప్రాబ్లం జరగలేదు. ఇంకా వింటర్ టైంలో 24 అవర్స్ గేజర్ ఆన్ లోనే ఉంటది. ఆ టైంలో మనం వాటర్ తో ఏ పని చేయాలన్నా సరే వేడి నీళ్ళతోటే చేయగలం. ఇంకా చల్లనీటిలో చేతులు పెట్టామా అంతే సంగతి, చేతులు మొత్తం ఎర్రగా కందిపోతాయి. వింటర్ టైంలో ఇక్కడ గిన్నెలు తోమడం, బట్టలు తొక్కడం, తడిగుడ్డ పెట్టడం, స్నానం చేయడం ప్రతిదీ కూడా వేడి నీళ్ళతోటే చేయగలం. ఇంకా ఆ టైంలో గేజర్ ఏమైనా రిపేర్ కి వచ్చిందా ఇంకంతే చుక్కలు చూసేస్తాం.